ఈ దినం దేవుని వాక్కు సామెతలు 23వ అధ్యాయము 18వ వచనము. నీ ఆశ భంగము కానేరదు. దేవుడికి మన పట్ల గొప్ప ఆలోచనలున్నాయి, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనం ఆయన మీద పెట్టుకున్న విశ్వాసము, నిరీక్షణ ఎప్పుడూ కూడా తొలగిపోదు. తప్పకుండా ఆయన చేస్తానన్నవి, ఆయన ఇస్తానన్నవి, ఆయన కొరకు మనము ఎన్ని విధాలుగా అయితే ఎదురు చూస్తున్నామో వాటిని ఆయన నెరవేర్చువాడుగా, తృప్తిపరచువాడుగా, వాటన్నిటినీ కొట్టివేయక వాటిని మనకు అనుగ్రహించువాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆశతో కొనసాగుదాం, నిరీక్షణ కలిగి ముందుకు నడుద్దాము. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని నిరీక్షణతో నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాం. నీవిచ్చిన వాకును బట్టి ఎంతగానో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మమ్మల్ని ఎంతగా పట్టించుకుంటున్నావో, మా హృదయ వాంఛలను నీవు తీర్చువాడవుగా, మా ఆశను భంగము కానేరకుండా నీవు వాటిని మాకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ లోక సంబంధమైన ఆశయే కాక పరమ సంబంధమైన ఆశ కలిగి పైనున్న వాటి మీద మేము లక్ష్యం ఉంచటానికి కూడా సహాయము చేయమని నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.